నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయవంతం. ఉపగ్రహం కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. డిప్యూటీ సీఎంలుగా షిండే, పవార్. రైతులను అగ్రపదంలో నిలబెట్టడమే లక్ష్యం. మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ, దివ్యాంగుడికి సహాయం. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈరోజు సాయంత్రం 4:12 పిఎస్ఎల్వి C-59 నిప్పులు కక్కుతూ కక్షలు దాటుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. సూర్యుడిపై ఉపరితలంతో పాటు సూర్యకిరణాలను అధ్యయనం చేసేందుకు అధికారులు ఈ ప్రయోగం చేశారు. దీంతో ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు, అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ తో పాటు గవర్నర్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల ఆస్తులకు రక్షణ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ తెలిపారు. వైకాపా భూ ఆక్రమణలు, రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వస్తున్నారని, ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని వెల్లడించారు. వినుకొండ ప్రాంతం, పల్నాడు జిల్లా అంతా కూడా పశు సంపద ఎక్కువ. అలాగే గొర్రెలు, మేకలు, గేదెలు ఇలాంటి పశు సంపద అంతా కూడా ఎక్కువ. అలాగే డాక్టర్ పారాలక్ష్మి గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. సో వారి యొక్క అనుభవం, డాక్టర్ లక్ష్మి గారికి ఉన్నటువంటి అనుభవం ఖచ్చితంగా ఈ పశు సంవర్ధక శాఖలో, ఈ స్టేట్ వెటనరీలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చి, ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి ఒక కుడిభుజంగా ఉండి, దీంట్లో ఒక భారీ మార్పులు, ఒక చైర్మన్గా, కౌన్సిల్ చైర్మన్గా స్టేట్ వెటనరీలో భారీ మార్పులు తీసుకొస్తారని, భావితరాలకి ఉపయోగపడే విధంగా దాన్ని పశు సంపద పెరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటం, ప్రభుత్వ విధానాల్లో మరి ఈ పెంచుకునేటువంటి రైతాంగానికి బాగా ఉపయోగపడే విధంగా కొత్త ప్రణాళికలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. కొత్త టెక్నాలజీ కూడా, దీంట్లో కొత్త టెక్నాలజీ, కొత్త విధానాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పశు సంపద పెరిగితే మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ బాధ్యతల్ని మరి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి డాక్టర్ పారాలక్ష్మి గారి యొక్క అనుభవం, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, అపారమైన నాలెడ్జి ఖచ్చితంగా దీనికి ఉపయోగపడుతుందని, ఆ పదవికి వన్నె తెస్తారని, చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకుని ఆ పదవికి వన్నె తెస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో రీసర్వే పేరుతో భూదందాలు చేశారు. ఈరోజు 6వ తారీఖు నుండి జరిగే ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోబోతున్నారు. సో
వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గుంటూరు జిల్లా కలెక్టర్లోని డిఆర్సీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి రుసుము లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి రెగ్యులర్ గా జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా మనకి రెవెన్యూ గ్రీవెన్సెస్ బాగా ఎక్కువగా రిసీవ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనము ఒక ఫోకస్డ్ అప్రోచ్ లో విలేజెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ అన్ని కూడా డిస్ప్లేలో పెట్టి రైతులు కానీ అదర్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూసుకుంటూ వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడక్కడే రేస్ చేయడానికి అవకాశం లాగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి షెడ్యూల్ అయి ఉంది. జిల్లాలో గత 2 వారాల నుంచి కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మేళా సంబంధించి అధికారులతో వేరియస్ లెవెల్స్తో మాట్లాడడం, రివ్యూ చేయడము, అరేంజ్మెంట్స్ ఫైనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఈ కార్యక్రమము ఇప్పుడు ఒక స్టూడెంట్ స్కూల్లో చదివినప్పుడు ఆ స్టూడెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి అంటే మార్క్స్ పరంగా కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్లో అతను ఎలా డెవలప్ అవుతున్నారు అనేది ఆ తల్లిదండ్రులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక హాఫ్ ఇయర్లీ ప్రోగ్రెస్ కార్డ్ అని గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఈ హాఫ్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కార్డ్ని ప్రతి ఒక్క స్కూల్లో కూడా ప్రతి ఒక్క పిల్లోడు కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్అప్ చేసి ఆ రోజు ఏదైతే 7వ తారీఖు మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు కూడా ఫస్ట్ ఆ పేరెంట్స్ క్లాస్ వారీగా వచ్చినప్పుడు ఆ పేరెంట్ని ఆ స్టూడెంట్ని కూర్చోబెట్టి టీచర్ ఇది మన ఫీడ్బ్యాక్ అని కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వబోతుంది. విశాఖ జిల్లాలో సాకేతపురం సత్యాగ్రహ కార్యక్రమం కార్యాలయం వద్ద ఎన్ఏడి కార్మికులు దీక్ష చేపట్టారు. అన్యాయంగా 36 మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెన్షన్ చేయడం అన్యాయమంటూ మండిపడ్డారు. సస్పెన్షన్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కమిటీ చైర్మన్ని థామస్ గారు ఎన్ఏడిసి యూనియన్ గౌరవ అధ్యక్షులు, నోకరాజు గారు ఎన్ఏడిసి యూనియన్ అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, టీవీ శ్రీనివాస్ వర్క్స్ కమిటీ సెక్రటరీ. మిత్రులారా, ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబర్ 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డా. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. ఎప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ ఎక్సెస్ డ్యూటీ అవుతుంది, సబ్సిక్వెంట్లీ అది క్లెయిమ్ అవుతుంది. ఫ్యాక్టరీ యాక్ట్లు పని చేయించకూడదు, ఎక్స్ట్రా డ్యూటీ చేయించకూడదు చెప్పారు, కానీ చేసింది డబ్బులు ఇవ్వకూడదు ఫ్యాక్టరీ యాక్ట్లో ఎక్కడ క్లోజ్ లేదు. ఓవర్ టైమ్ అలవెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ వేజ్, జీతాలు. ఇట్ కమ్స్ అండర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. వేజెస్ కంపల్సరీ ఇవ్వాలి. ఇఫ్ యూ ఎంప్లాయిడ్ అస్, ఇఫ్ యూ ఎంగేజ్డ్ అస్ మోర్ దాన్ వర్కింగ్ అవర్స్, వీ షుడ్ బి పెయిడ్. సో ఫ్యాక్టరీ యాక్ట్నే యాజమాన్యం సీజీఎంఏ వైలేట్ చేస్తున్నారు. దే ఆర్ ఎంప్లాయింగ్ అస్, డీటెయిలింగ్ అస్ మోర్ వర్క్ ఫర్ మోర్ వర్క్
but refusing to pay. It is against factory. కాకినాడలోని బాలాజీ చెరువు సమీపంలో ఒక ప్రైవేట్ జ్యువెలరీ షోరూమ్ ని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ తార సంయుక్త మీనన్తో కలిసి ప్రారంభించారు. బాలకృష్ణ మాట్లాడుతూ బంగారం అంటే ఖర్చు మాత్రమే కాదని అది భవిష్యత్ తరాలకు సంపద అన్నారు. ఇక్కడ వందల రకాల మోడల్స్ ఉన్నాయని సంయుక్త మీనన్ అన్నారు. సంస్థ యాజమాన్యం ఈ రోజు నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు ప్రజలకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్య వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్ లో బంగారం, రెండో ఫ్లోర్ లో మరి వజ్రాలు, మూడో ఫ్లోర్ లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో తలమానికంగా వాళ్ళ కాకినాడకి పట్టణానికి. సరే, అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ అక్కడ హైదరాబాద్ లో, రెండో బ్రాంచ్ విజయవాడ, మళ్ళీ మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారిది ఇక్కడే కాకినాడ, అంతే కదండి. మహిళలకి ఇలా మెట్టినిల్లు, మగవాళ్ళకి ఉండదండి మెట్టినిల్లు. ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే ఇక్కడ పామరు కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నాను, గోదావరి జిల్లాలంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా, గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. మా మామగారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతో, ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం. ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యర్థి ఓటింగ్ సరళిని ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థి బుర్ర గోపిమూర్తి పరిశీలించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనని గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై చర్చించే అవకాశం ఉందని బుర్ర గోపిమూర్తి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే నిమిత్తం గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. మూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సరళి చూస్తూ ఉంటే నన్ను ఈ 2 జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తూ ఉన్నారు. అంతేకాదు, రేపు 9వ తారీఖున జరిగే కౌంటింగ్లో ఈ సరళిని బట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమాను కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేసినటువంటి ఓటర్సే కాకుండా ఇంకా మిగిలినటువంటి ఓటర్స్ కూడా వెంటనే వచ్చి మీ ఏదైతే ఓటు చాలా అమూలమైనటువంటి ఓటుని వినియోగించుకుని నన్ను ఆదరించాలని చెప్పి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు కూడా వేయాలని చెప్పి కూడా రిమైనింగ్ ఓటర్స్ను కూడా కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయులకి నేను వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ సమస్యల పోరాటం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం. ఏదైతే ఇప్పుడు ఈ ఉపాధ్యాయ అధ్యాపకులు ఆదరణతో ఆశీర్వాదంతో శాసన మండలికి ఎన్నికైన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ని అవుతాను. సో ఉపాధ్యాయుల ఉద్యోగుల అధ్యాపకుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క వాయిస్ని శాసన మండలిలో వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఏదైతే పిఆర్సీ, డిఏ, ఐఆర్లో ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ రోజున ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకి వారి ఉద్యోగ భద్రత లేకుండా సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసంగా ప్రభుత్వం ఏలూరు జిల్లాలో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి ప్రజా రవాణా శాఖ అధికారి వరప్రసాద్తో కలిసి విజయవాడ జోన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రజా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి, శివరాత్రి తదితర పండుగలకు ఆర్టీసీ బస్సులను పెంచేందుకు కృషి చేస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా తూర్పు గోదావరిలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విధంగా ప్రత్యేక బస్సు నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ రోజున చాలా, ఎందుకంటే అతి తక్కువ
ఛార్జెస్తో వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ. మనం చూసినట్లయితే ఒకటి ఆర్టీసీ, మరి నేషనల్ వేడిగా ఉండేది రైల్వే. ఈ రెండు వ్యవస్థలు కూడా సాధారణ పౌరులని సురక్షంగా వారి యొక్క గమ్యానికి రక్షణతో కూడినటువంటి జర్నీని అందించేటువంటి విషయాలు తీసుకొస్తూ ఉన్నాయి. మరి ఏలూరు డిపో నుంచి మరి తిరుపతి బస్సు కూడా, మన పెద్ద తిరుపతి బస్సు ఉంది, అది కొద్దిగా ఎక్కువ మందికి ఇంకా పబ్లిక్ తెలియనట్లు ఉంది. ఇక్కడ ఈ రెండు సర్వీసెస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ దర్శనం టికెట్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఒక ఏసీ స్లీపర్ కూడా వేయాలన్నటువంటి ఆలోచన ఇక్కడ నుంచి హైదరాబాదు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళే విధంగా, ఎయిర్పోర్ట్కి వాళ్ళ ఎజిరి, అదేవిధంగా హైదరాబాద్ స్లీపర్ ఏసీ పెట్టాలని నేను కూడా నిన్న చెప్పాను ప్రపోజర్స్. అట్లా ఇంకా మరి చింతలపూడి నుంచి కూడా, నూజివీడ్ నుంచి కూడా తిరుపతికి సర్వీసెస్ నడపడానికి కూడా అక్కడ దీనిగా ఉంది. మరి ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే వాడపల్లి ఈ మధ్యకాలంలో భక్తులు, ప్రజలు మరి చాలా మంది అటు ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి, వాడపల్లి శనివారం 7 వారాలు అనేటువంటి ఒక నినాదంతో మరి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం 7 వారాలు జర్నీ చేస్తూ ఉన్నారు. ఈ రమారమి చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి 20 బస్సులు ప్రతి శనివారం వస్తూ ఉన్నాయి. మరి ఏలూరు నుంచి 10, భీమవరం నుంచి 10, 20, ఈస్ట్ గోదావరి నుంచి దాదాపు 60 బస్సులు, అంటే కేవలం 100 బస్సులు వాటి నిమిత్తమే ఒక వాడపల్లి వెంకటేశ్వర దర్శనార్థం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఎందుకంటే అతి తక్కువ. ఉభయ గోదావరి జిల్లాలో నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ మృతితో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల బరిలో అందరూ స్వతంత్ర అభ్యర్థులే నిలిచారు. బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణ, నామన వెంకటలక్ష్మి, కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్ పోటీలో ఉన్నారు. కాకినాడ, రాజమండ్రి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16,737 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తున్న దాలయ్య రోడ్డు ప్రక్కన భిక్షాటన చేసుకుంటున్న దివ్యాంగుడు నడవలేని పరిస్థితిలో ఉండడం చూసి అతనికి చెక్కతో చేయించిన 4 చక్రాల పరికరాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. పోలీసులంటే కఠినంగా ఉంటారని ప్రజల్లో నమ్మకం ఉంది. ఇలాంటి మానవత్వం కలిగిన వ్యక్తి పోలీసు వ్యవస్థకే తలమానికం అని ప్రజలు అతన్ని ప్రశంసిస్తున్నారు. పోలీస్ ఫ్రెండ్లీ నేచర్ అనే పదానికి అర్థం చూపించిన దాలయ్యకి డిపార్ట్మెంట్ వారు సైతం అభినందనలు తెలియజేశారు. ఏజెన్సీ మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుక్కునూరు మండలంలో 6, వేలేరుపాడు మండలాల్లో 11 మంది ఓటర్లు ఉన్నారు. కాగా కుక్కునూరులో 600కి
రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన రైతు సంఘ ప్రతినిధులు ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయం అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పలు చర్యలు తీసుకొని వ్యవసాయ రంగ ప్రతిష్ట ఇనుమడింపచేసే విధంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, తాము దళాల నుంచి కాకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 48 గంటల్లో నగదు వారి ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించి అమలుకు తగు చర్యలు గైకొంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు ఎమ్మెల్యేలు, రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. క్లీనింగ్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, అక్కడ ఏదైతే వచ్చిన వ్యక్తి మళ్ళీ సంతోషంగా బయటకు వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మౌలిక సదుపాయాల పరంగా ఏదేది అవసరం ఉందో అన్నీ మేము తప్పనిసరిగా ఒక వార్ ఫుటింగ్లో దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంతోషం ఏంటంటే ఒక మంచి విషయం చెప్పారు. ఇది ఎప్పుడు 67లో ఎప్పుడు పెట్టినటువంటి యాడ్. పట్టణం విస్తరించింది, పట్టణం నడిబొట్టించేది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అరైవల్స్కి ఈ రోజు వచ్చినటువంటి అరైవల్స్కి చాలా తేడా ఉంది. ఇక యాడ్ ఉంది, స్టాక్ పాయింట్ తక్కువ ఉంది. చాలా మంది ఇంకా కావాలని అడుగుతున్నారు షాపులు, వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. కోల్డ్ స్టోరేజ్ ఒక దగ్గర ఉన్నాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఒక మంచి పాయింట్ చెప్పారు. దీనికి కొద్దిగా దూరంలో ఒక 100-200 ఎకరాల్లో అన్ని అంగులతో దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యార్డుగా తయారు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆ అదృష్టం నాకు వస్తుంది. నేను తప్పనిసరిగా రేపటి నుంచి చెప్పేస్తాను. దీనికి తోడుగా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో మేము 100 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్పారు. వాళ్ళ సహకారం తీసుకుంటాం, ప్రభుత్వం సహకారం తీసుకొని ఒక మంచి యార్డు నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను. కలెక్టర్ గారు దగ్గర సైట్లో చూడమంటారు. నిజామాబాద్ జిల్లాలోని వసుధ హై స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, స్కూల్ ప్రిన్సిపల్ నితీష్ మల్లు పాల్గొన్నారు. క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం ఎంతో మెరుగుపడుతుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ఈగ సంజీవరెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి క్రీడలను ఘనంగా నిర్వహించామని నితీష్ మల్లు వెల్లడించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. ఈరోజు వసుధ పాఠశాలలో 19th యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 24-25 ఖేల్ ఉత్సవ్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో చీఫ్ గెస్ట్ ఈగ సంజీరెడ్డి గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రతిమారాజ్ గారు, నాగమణి గారు, బొబ్బిలి నరసయ్య గారు మరియు పంచరెడ్డి ప్రవళిక సదర్ గారు కూడా వచ్చి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని చాలా ఘనంగా చేశారు. ఆ సందర్భంలో పిల్లలు మార్చ్ పాస్ ద్వారా జెండా ఎగిరియడము, సెల్యూట్ చేయడము, తర్వాత మార్షల్ రన్ కూడా జరిగింది. పిల్లలు ఒలింపిక్లో ఎలా చేస్తారు సేమ్ అలాగే డ్రిల్, డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఉత్సాహంగా దీన్ని చూపెట్టారు. మా గెస్ట్ చాలా ఆనందించారు, చెప్పారు ఇలా పిల్లల్ని గేమ్స్లో పాల్గొంటే చాలా పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ ఫిజికల్గా ఫిట్ అవుతారు అని కూడా చాలా మంచి సందేశం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు 20% పెంచాలని, వాటిని ఏబీసీడీలుగా పెంచాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగా జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మాదిగల అసెంబ్లీ నియోజకవర్గాల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో సీఎం స్వయంగా ప్రకటించిన ప్రకటనకు అనుగుణంగా మాదిగలకు 14% గురించి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పెట్టినాడు ఓకే, కానీ ఇప్పుడు అది జనాభా లెక్కలకు సరిపోవడం లేదు. ఎందుకంటే అది 3 దశాబ్దాల నాటి డిమాండ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా 3 దశాబ్దాల తర్వాత నాకు తెలిసి 3 ఇంతలు ఎక్కువ పెరిగి ఉంటుంది. అటువంటి అప్పుడు అదే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగ జాతికి నష్టం జరుగుద్ది. అందుకోసమనే ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి, వాటిని ఏబిసిడిగా పంచాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు అమలు జరిపేటప్పుడు జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అంటే మాదిగ జనాభా అంత ఎక్కువ ఉంటుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే తెలుసు, ఈ జిల్లా వాసి గనక ఓవరాల్గా తెలుసు ఆయనకు. అటువంటప్పుడు 15%లో 14% ఉన్న వాళ్ళకి 7% వచ్చి 2% ఉన్న వాళ్ళకు 6% వస్తే అది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఎంత ఉంటే గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో గోగర్భం డ్యాం వద్ద టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని పూజలు నిర్వహించి జలహారతి సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశయం డ్యాంలు పూర్తిగా నిండాయని అదనపు ఈవో తెలిపారు. మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యాంలు నిండిపోతాయని చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకు 50% గలన్ల నీరు వినియోగమవుతుందని పేర్కొన్నారు. నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ఇటీవల పడిన వర్షాల వలన తిరుమలలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండు కుండలాగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో చైర్మన్ గారికి ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దాం, దానివలన ఒక అవేర్నెస్ కూడా వస్తుంది, దానివల్ల ఒక రకంగా వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి కూడా అని చెప్పి ఈరోజు హారతి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనందరం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గరికి వచ్చున్నాము. సో దీనివల్ల మనకి పైన మీకు తెలుసు 5 డ్యాములు ఉన్నాయి. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇంకొక 2 మాత్రమే, కుమారధార, పసుపుధార 2 డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి 2 కూడా నిండిపోతాయి. దీనివల్ల ఇప్పుడు ఈ 5 డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం, అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకు వచ్చే షేర్ను కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో, ఈవెన్ సమ్మర్కు వచ్చే ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము. సో దీంట్లో ప్రధానంగా మనం రోజుకు కూడా దాదాపు 50 లక్షల గ్యాలన్లు వాడటం జరుగుతుంది. దీంట్లో 20 లక్షల గ్యాలన్లు మన రిసోర్స్ నుంచి ఇక్కడ పైన వాటి నుంచి తీసుకుంటే 30 లాక్ గ్యాలన్స్ తిరుమలలో మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ని బేసికల్గా మనకి వాటర్ ప్రొటెక్షన్, అంటే వాటర్ మనకి రాబోయే సమ్మర్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అనే చెప్పడానికి ఒక ఉపయోగపడుతుంది. సో చైర్మన్ గారు ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు మనం ఈ గంగమ్మ తల్లికి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.